శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఏదో షెడ్యూల్ ఉండి పెందుర్తికి వెళ్తున్నారంట. సో అదే టైంలో కొందరు స్టూడెంట్స్ ఎగ్జామ్ ఉందంట. ఆయన వెళ్ళడం వల్ల ట్రాఫిక్ జామ్ చేశారు. సో ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల సెంటర్కి లేట్ వెళ్ళారంట. దానివల్ల ఎగ్జామ్ రాయనిలే అని చెప్పేసి కొందరు చాలా మంది ఏడుస్తూ మాట్లాడుతున్నారు. అవును, నేను చూశానండి. ఏంటి అసలు అది అడవి తల్లి బాట అని పవన్ కళ్యాణ్ గారు గిరిజన పుత్రుల కొరకు రోడ్లు, వాళ్ళ జీవన విధానం, తాగునీటి సమస్యలపై గట్టిగా పోరాటం చేస్తున్నాడు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు. ఎట్లయినా సరే అడవి బిడ్డలు బాగుండాలి, వాళ్ళు మనలాగే బ్రహ్మాండంగా బతకాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి అనే ఉద్దేశంతో 2 రోజుల పాటు అడవి తల్లి బాట అని ఆ కార్యక్రమం మొదలుపెట్టారు. మరి అలా పెందుర్తి నుంచి అలా అరకు అటు వెళ్ళేటప్పుడు ఏదైనా మరి వాళ్ళు 8:30కే వెళ్ళాలి వాస్తవంగా. మరి ఎందుకు లేట్ అయిందో ముందుగా పోలీసు వారు ఆప్ చేశారో లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ కొంతమంది 30 మంది ఉండిపోయారని ఒకరు చెప్తుంటే మేము విన్నాను. నేను ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్లోనే. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరీక్షలు నిర్వహించే వాళ్ళు ఏదన్నా ముందుగా కొంచెం చూసి చేసుంటే బాగుండేది. ఏది ఏమైనా వాళ్ళ భవిష్యత్తు ఒక సంవత్సరం అగాధంలో పడిపోతుంది. కాబట్టి దీని గురించి పవన్ కళ్యాణ్ గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ దీనిపై చొరవ తీసుకుని రేపైనా కానీ కొంచెం నిర్వహించేలాగా, ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండేలాగా చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే తప్పనిసరిగా వాళ్ళ గురించి ఆలోచించి వెంటనే దానిపై చర్య తీసుకుంటారు. లేని పక్షంలో పవన్ కళ్యాణ్ గారికి తెలిసే విధంగా ఎవరైనా చెప్పుంటే బాగుంటుంది. మళ్ళాంటి వాళ్ళని మీడియా మిత్రులని ఎవరైనా తెలియపరచాలి. మీడియా మిత్రులకు ఒక ఈ సందర్భంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని చేరవేసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాను. పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఫస్ట్ వాళ్ళు ఎన్నో ఆశలతో వాళ్ళ కష్టపడి చదివి మిస్ అయితే ప్రాణం చాలా విలువలాడిపోతుంది. ఆ తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి దీనిపైన గట్టి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఈ క్రమంలో పోలీసు వారు ఆ సెంటర్ అక్కడ మనం పవన్ కళ్యాణ్ గారు అంటే భారీ సమూహం వెళ్తుంది, భారీ సమూహం ఉంటుంది, చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అప్పుడు పోలీసు వారికి తెలియవలసిన బాధ్యత కూడా ఆ సెంటర్ వారికి ఉంది, ఎగ్జామ్ జరిపే సెంటర్ వారికి ఉంది. మరి ఎందుకు తెలియపరచలేదు? మరి 8:30కి ఎగ్జామ్ అయితే వీళ్ళు ఎన్ని గంటలకు మన ఈ ఆఫ్ చేశారు ట్రాఫిక్ని అనేది మనకు చూడాలి. ఇది ఎంతవరకు క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ జరిగిన విషయంలో క్లారిటీ లేదు. దేని గురించి అయినా మాట్లాడంటే క్లారిటీ ఉండాలా. కాబట్టి జరిగింది అన్యాయం కాబట్టి నిజంగా ఆయన రావడం వల్ల ట్రాఫిక్ అవడం వల్ల లేట్ అయిందా, లేకుంటే బండి ఏమైనా మధ్యలో ట్రబుల్ ఇచ్చి ఇట్లా లేట్ అయిందా అనేది పూర్తి సమాచారం తెలియదు. ఆయన చెప్పడం మాత్రము ఇలా రావడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి. అవునండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు, ఫిల్ము హీరో, అలాంటి వ్యక్తి వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీసు వారు తీసుకోవాలి జాగ్రత్తలు. మరి ఏం జరిగిందో తెలియదు. కాబట్టి బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. బిడ్డలు మాత్రం ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ రాసుకోవాలి. ఈ సంవత్సరం రాసుకునేలాగా ప్రణాళిక చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కానీ విద్యాశాఖ మంత్రి కూడా దీన్ని చూసి ఆయనకు చేరవేసి మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారేమో. కానీ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. 50 సంవత్సరాల నుంచి ఎవడు కూడా నాయకుడు అనేవాడు వాళ్ళ కళ్ళే చూసినాడు లేదు. ఫస్ట్ టైం అసలు ఉప ముఖ్యమంత్రి ఇంత పెద్ద పని, ఇంత భారీ ఎత్తున ఇలాంటి పని చేయగలడా అని నిరూపించిన వారు పవన్ కళ్యాణ్ గారు. హ్యాట్సాప్ చెప్పాలి పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే నేను కూడా వరకు అట్లా ఏరియాలకు వెళ్ళినప్పుడు కొన్ని ఊళ్ళకి అసలు రోడ్లే ఉండవు. 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ కాలినడకన ఎండాకాలం వస్తే వాటర్ కిందకి వెళ్ళి నుంచి పట్టుకుని వెళ్ళాలి వాళ్ళు త్రాగడానికి. అలాంటి చాలా సమస్యల్లో ఉంది గిరిపుత్రులంతా, గిరిగ్రామాలంతా కూడా. కాబట్టి దీనిపైన ఇంత ఫోకస్, ఇంత బలంగా నిర్ణయం తీసుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా దేవుడు అండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సాప్. ఎందుకంటే అసలు ఎన్ని కష్టాలు ఉంటాయి గిరి ప్రాంతాల్లో, ఎన్ని నరకాలు ఉంటాయి. వాళ్ళకి ఏముందండి, ఒక రోడ్డు నీళ్ళు ఇస్తే చాలు జీవితాంతం ఫోటో పెట్టుకుని పూజించుకుంటారు, అంత గొప్పగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ ప్రేమానురాగాలు ఎలా ఉంటాయంటే గిరిపుత్రులు నిజంగా మళ్ళంటోళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత ఆప్యాయత, ఎంత ఇప్పుడు మనం వస్తున్నామని చెప్పి ఏదైనా సందర్భంలో అక్కడ ఏదైనా టెంపుల్ ఏదో ఉందో ఆ టెంపుల్కి వస్తున్నామని తెలిసిన నాకు ఫ్రెండ్ చంద్ర అని ఒకటి తెలిసినప్పుడు మన చింతపిల్లి అవతల
ఎప్పుడన్నా ఫోన్ చేసి రే తమ్ముడు ఎండాకాలం మేము అక్కడికి వస్తా ఉన్నాం ఇంకో మన కోసం ఇంకో ఇద్దరు ముగ్గురు పెట్టి మేము వచ్చేది మనం వెళ్ళేది నలుగురు ముగ్గురు వెళ్తాం. వాళ్ళ ఆప్యాయత ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఉన్నటువంటి అన్ని వనరులు కూడా మనతో తినిపించాలని వండించి వాళ్ళ ఆప్యాయత అంతా ఇంత కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని జీవితంలో వాడు గిరిపుత్రుడు అనేవాడు బతుకున్నంతసేపు కూడా పవన్ కళ్యాణ్ గారిని కొలుస్తూనే ఉంటాడు. అంత గొప్ప పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే వాళ్ళ వంశపారంపర్యంగా కూడా చేస్తారు. నిజంగా వాట్సాప్ పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తున్నటువంటి ఈ సేవ మీరు గుర్తించారు, పవన్ కళ్యాణ్ గుర్తించారు. ఏంటి అసలు మనిషి అన్నవాడికి కొంచెం కనీసం మంచినీళ్ళు ఇవ్వలేమా, కాలినడకి ఇవ్వలేమా అని ఆలోచించారు. ఆయన చేస్తాడంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని మనం ఎన్ని విధాలుగా పొగిడినా తక్కువే.